సో కొంతమంది మట్టిలో మాణిక్యాలు ఉంటారు. ఈరోజు నాతో పాటు మట్టిలో మాణిక్యం అని చెప్పొచ్చు. మా సోషల్ పోస్ట్ నుండి చూసేటువంటి ప్రేక్షకులకు చూడండి, నేను ఈరోజు ఒక సో మినిమం దీని బడ్జెట్ ఎంత ఉంటుంది బాను? ఇప్పుడు ఈ స్టాండ్ బడ్జెట్ ఇది సొంతంగా అంటే డైలీ ఎన్ని కుండలు తయారు చేస్తూ ఉంటారు మీరు? డైలీ. సో ఈరోజు దేవుడికి సంబంధించింది ఒకటి చేసి చూద్దాం మనము. వంట సామానే కాకుండా పూజ సామాగ్రి కూడా వాడుతూ ఉంటారు కదా. సో మొత్తానికైతే నువ్వు చదువుకుంది 10th క్లాస్, ఇప్పుడైతే జీవనాధారం మొత్తానికి మీ తాత ముత్తాతల దగ్గర నుండి నువ్వు కూడా అదే ఫాలో అవుతున్నావు. అంతే మేడం. ఇంకా మరి పిల్లల్ని ఎట్లా పోషించడం, దీంతో వెళ్ళడం అనేది కష్టం కదా? అదే మేడం, చాలా కష్టంగా ఉంది ప్రజెంట్ అయితే. సో కరోనా టైంలో ఎట్లా కలిసింది అసలు? మనకి నెక్స్ట్ వచ్చేసి ఎండాకాలం కాబట్టి కంపల్సరీగా కుండ కావాల్సిందే, అందులో మనం నీళ్ళు తాగవలసిందే. ఎంత ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మనం నీళ్ళు తాగినా కూడా ఒక రకంగానే ఉంటుంది. అదే అన్న చేసినటువంటి కుండలో నీళ్లు తాగితే ఎట్లుంటుంది, ఆ మజానే వేరుంటది కదా. ఒకసారి చందన్న మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎట్లున్నారు? నమస్తే మేడం, బాగుందా మేడం? బాను, ఎంతమంది పిల్లలు? ఎలా ఎలా? నాకు 2 అమ్మాయిలు మేడం. 2 అమ్మాయిలా? 2 అమ్మాయిలు. కష్టమే 2 అమ్మాయిలు అంటే. నెక్స్ట్ జనరేషన్ ఎలా చదివిపిస్తున్నావు? ఎలా? అదే మేడం, అదే కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఈ వృత్తి మీదనే ఆధారపడి జీవనం కొనసాగడం అవుతుంది మేడం. సో ఎవరైతే ఇది చూస్తున్నటువంటి ప్రేక్షకులు దాదాపుగా చాలా వరకు మట్టి కుండలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మన ఇంట్లో కంపల్సరీగా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడైనా కావచ్చు, సమ్మర్ సీజన్లో అయినా కావచ్చు, సో ప్రతిదీ కంపల్సరీగా మనకి కుండ కావాల్సిందే. ఎందుకంటే పెళ్ళప్పుడే కదా మనము, పెళ్ళప్పుడు కావాలి, పెళ్ళప్పుడు మన కట్టుకోవడానికి యూజ్ అవుతూ ఉంటాయి. సో మనకి దివాళీ వస్తే మంచి సీజన్. భలే అసలు తొందరగా క్యూట్ గా చేశారు అసలు. ఇదైతే దీపం లాగా మేడం. అసలు నిజంగా నీ చేతిలోనే ఆర్ట్ ఇట్లా కనిపించేస్తుంది. ఆటోమేటిక్ ఇట్లా ఇట్లా వేసి తిప్పేశారు. ఈ దీపం మేడం, దీపం ఇంకా వేరే షేప్ లాగా ఇట్లా మార్చుకోవచ్చు. ఇప్పుడు కొత్త ట్రెండింగ్ గా ఇట్లా హార్ట్ షేప్ అని, ఇది హార్ట్ షేప్ ఇట్లా వస్తుంది. సో రియల్లీ బాను చేతిలోనే అసలు కళ ఎట్లా కనిపిస్తుంది అసలు. చూడండి ఎంత క్యూట్ గా ఉంది. దివాళీ రోజు ఎంత కష్టపడతాం ఇవి దొరకాలన్నా కూడా, అసలు వెతికి దొరకబట్టుకోవాలి. బాను నువ్వైతే ఈసారి మీ ఇంటి దగ్గరకు వచ్చి నేను చేయించుకుంటా, నాకు కావాల్సినవన్నీ. సో ఇప్పుడు నేను కూడా ఒక చిన్న కుండ చేస్తా, బాను నాకు నేర్పించండి ఎట్లా చేస్తారు అనేది. సో మొత్తానికైతే నువ్వు చదువుకుంది 10th క్లాస్, ఇప్పుడైతే జీవనాధారం మొత్తానికి మీ తాత ముత్తాతల దగ్గర నుండి నువ్వు కూడా అదే ఫాలో అవుతున్నావు. ఇంకా మరి పిల్లల్ని ఎట్లా పోషించడం, దీంతో వెళ్ళడం అనేది కష్టం కదా? అదే మేడం, చాలా కష్టంగా ఉంది ప్రజెంట్ అయితే. సో కరోనా టైంలో ఎట్లా కలిసింది అసలు? చాలా అంటే చాలా అప్పులు అయిపోయినాయి మేడం. మీకు ఇంటి దగ్గర ఉందా? ఇంటి దగ్గర ఉంది కానీ అప్పుడు ఇది అంతా నడవలే కదా మేడం. సో మ్యారేజ్ సీజన్ టైంలో నార్మల్ గా ఎంత గిరాక్ అవుతుంది మీకు? కుండలు తయారు చేస్తారు కదా, మీరే పెయింటింగ్ ఏమన్నా ఇస్తారు? ఇప్పుడు డిజైన్ పెయింటింగ్ అడుగుతున్నారు, మా ఇంట్లో వాళ్ళు చేస్తారు మేడం. అది ఓకే, మీ వైఫ్ చేస్తారా? మా వైఫ్ చేస్తారు. సపోర్ట్ ఉంటుందా? సపోర్ట్ ఉంటుంది. సూపర్. ఇప్పుడు కుండలు తయారు చేసి అంటే నార్మల్ గా అందరూ ప్లెయిన్ కుండలే కాకుండా డిజైనింగ్ కలర్స్ అడుగుతున్నారు కదా. అదే మేడం, అట్లాంటివి కూడా క్రియేట్ చేస్తారు? అట్లా చేస్తాం మేడం. సూపర్. ఇంకేం చేస్తారు బాగా? ఇది కాకుండా మ్యారేజ్ కి సంబంధించింది, పెళ్లికి, ఇది మామూలుగా గృహప్రవేశం కి సంబంధించింది మేడం. ఓకే, ఇది గ్లాస్ మేడం, వాటర్ గ్లాస్. సూపర్. సో గ్లాస్ కి కింద మళ్ళీ బేస్ అట్లా చేయడమా? లేదు మేడం, బేస్ ఉంటుంది. గ్లాస్ కూడా ఏమైనా డిజైన్ చేయొచ్చా? ఇట్లా చేసుకోవచ్చు కానీ తాగడానికి కదా మేడం, ఇది రాదు అట్లా. కానీ అసలు ఎంత ఇట్లా చూసే లోపే మినిట్ లో కంప్లీట్ చేసేస్తున్నారు వాళ్ళు అసలు. మీరు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఉంటుంది కదా మేడం. ఓకే, మాక్సిమం అంటే ఇది మనం నేర్చుకోవాలంటే ఎన్ని మంత్స్ పడుతుందా, లేకపోతే ఇయర్సే పడుతుంది మేడం. వాళ్ళ మీద బట్టి డిపెండ్ ఉంటుంది మేడం. ఓకే. సో ఇది కావాలంటే కంపల్సరీ ఆర్ట్ కంపల్సరీ ఉండాలి కదా. ఉండాలి మేడం. భలే తిరుగుతుంది అది, ఎట్లా ఇంకా అలవాటే అనుకుంటా. ఒకసారి నేను పెడతా, నాకు తిరుగుతుందో లేదో చూద్దాం ఒకసారి.
సో చూడండి, ఇప్పుడు నీ కుండ చేయడానికి రెడీగా ఉన్నా. నా కుండ అయినా కావచ్చు, నా ఏంటిది గ్లాస్ అయినా కావచ్చు, ఎట్లా వస్తుందో చూద్దాం. ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలి మేడం. మనం వాటర్ పెట్టుకుంటేనే అది కంపల్సరీగా వాటర్ అనేది పెట్టుకోవాలండి హ్యాండ్స్కి. చేయండి. థమ్ ఫింగర్ పెట్టు, బొట్టనేలు. ఓ ఇదే పైకి వచ్చేస్తుంది, భలే ఉంది అసలు తిరుగుతూ ఉంటే, సూపర్ గా. క్యూట్. నా గ్లాస్ ఎట్లా వస్తుంది ఏమో, దేవుడా మంచిగా రాని అని చెప్పండి. నాలో విద్య ఉందని చెప్పేసి నేనే తెలుసుకుంటా ఈరోజు. ఇదేనేగా ఇట్లా ఇలా ఫింగర్ పెట్టండి. సూపర్. నా మొత్తానికి ఈరోజు నా గ్లాస్ నేనే తయారు చేసుకున్నా బాను. థ్యాంక్ యూ సో మచ్. రోజు దీంట్లోనే వాటర్ తాగుతా. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఏం చెప్తావు బాను, చెప్పు. అంటే కుండల వల్ల ఏంటి అసలు, దాని వల్ల యూజ్ ఏంటి అనేది చాలా వరకు పిల్లలు కూడా మర్చిపోతున్నారు కదా. అవును మేడం. సో వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. ఈ రోజుల్లో మొత్తము ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది మేడం. అవును. అది కాలుష్యాన్ని కొనుక్కుంటారు మనోళ్ళు. అట్లా ఈ మట్టి పాత్రలు వాడితే, అందులో వండుకుంటే, అందులో నీరు తాగితే చాలా మంచిగా ఉంటుంది మేడం హెల్త్కి కానీ. ఓకే. ఫింగర్ ఎక్కువ నొక్కొద్దు మేడం, లైట్గా టచ్ చేయాలి. ఓ అసలు భలే దానికదే అసలు భలే వస్తుంది అసలు. కింద రొటేట్ అవుతుంది మేడం దానివల్ల. సో మినిమం దీని బడ్జెట్ ఎంత ఉంటుంది బాను ఇప్పుడు, ఈ స్టాండ్ బడ్జెట్? ఇది సొంతంగా తయారు చేసుకున్నాను మేడం, ఇదా వెల్డర్ తోటి చేపించారన్నట్టు. సో మా సోషల్ పోస్ట్ నుండి చూసేటువంటి ప్రేక్షకులకు చూడండి, నేను ఈరోజు ఇదేంటంటే నా టీ కప్పు తయారు చేసుకున్న, ఇంటికి తీసుకెళ్ళి రేపటి నుండి ఛాయ్ తాగుతా. సో మీకు కూడా ఒకవేళ అంటే ఇంట్లో ఇప్పుడు జనరల్గా అందరం మనము కప్స్ వాడడం, గ్లాసెస్ వాడడమే జరుగుతుంది. కానీ పురాతన కాలంలో మాత్రం తీసుకుంటే కుండకు సంబంధించినవి ఎక్కువ తీసుకోవడం ఉండేటివి. అప్పుడు కుండల్లోనే వండుకునే వాళ్ళు. ఈ గ్లాసులు కూడా కుండతో ఇవేంటి మట్టితో చేసినటువంటి గ్లాసులోనే ఎక్కువ వాడేవాళ్ళు. సో ఈ రోజు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నా హ్యాండ్తో చేసినా కాబట్టి. థ్యాంక్ యూ బాను. అంటే జనరల్గా బాను గారు, మనము ఇప్పుడు వంట సామానే కాకుండా పూజ సామాగ్రి కూడా వాడుతూ ఉంటారు కదా. అంటే అగరబత్తి పెట్టుకోవడానికైనా దేవుడు ఇవి కూడా చేస్తూ ఉంటారు. విగ్రహాలు చేస్తూ ఉంటారా మీరు? విగ్రహాలకు దానికి అచ్చు ఉంటుంది మేడం. మళ్ళీ అచ్చు వినాయకుడి అచ్చు ఉంటుంది. అది వినాయకుడి అచ్చులా పెట్టి మట్టి పెట్టి ప్రెస్ చేస్తే అది అచ్చు ఆటోమేటిక్ గా ప్రింట్ వచ్చేస్తుంది మనకు వినాయకుడిని. అవి మీ దగ్గర ఉన్నాయా? ఇంటి దగ్గర ఉంటాయి. ఇంటి దగ్గర మీకు అంటే నార్మల్ గా ఎంత మట్టి ఉంటది? చాలా ఉంటది మేడం, ట్రాక్టర్లు ఉంటది. ఎన్ని ట్రాక్టర్స్ తెచ్చి పెట్టుకున్నారు? నెక్స్ట్ పెళ్లిళ్ళు ఉన్నాయి కదా, మరి అన్ని కుండలు చేస్తూ ఉంటారు కదా. అంటే డైలీ ఎన్ని కుండలు తయారు చేస్తూ ఉంటారు మీరు? డైలీ ఒక 50 నుంచి 60 వరకు చేయొచ్చు. ఎక్కువ చేయలేదు. కాళ్ళతో ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటారు కదా. ప్రెస్ చేయాలి మేడం, కాళ్ళతో దొక్కి. తర్వాత మనం పెయింట్స్ వస్తాయా మీకు? హెవీ పెయింట్స్ మనం దీపావళికి ఇట్లా దొంతులు అని ఉంటాయి కదా మేడం, వాటికి ఇట్లా చేస్తుంటాం పెయింట్స్. అప్పుడు చాలా ఉంటాయి కదా సీజన్, అసలు చాలా ఉంటాయి. సో ఈ రోజు దేవుడికి సంబంధించింది ఒకటి చేసి చూద్దాం మనము. తప్పకుండా మేడం. ఇంకా బాను ఏం తింటారు ఫుడ్? మీరు ఇంత ఎనర్జీగా కుండలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, బలంగా తినే ఉంటారు. ఈ మట్టి పాత్రలోనే ఎక్కువ తింటాం, మట్టి కుండలోనే వాటర్ తాగుతాం. ఇప్పుడు మీ ఇంట్లో అన్ని మట్టికి సంబంధించినవి ఉంటాయి, మట్టికి సంబంధించిన ఉంటాయి. ఈ మట్టి స్మెల్ ఇట్లా ఆస్వాదిస్తుంది. నేనైతే చిన్నప్పుడు తిన్నాను నిజంగా, ఇప్పుడు కూడా నాకు తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఇక మీ ఇంట్లో మొత్తానికి మట్టివే. స్టవ్ మీద పెట్టారా లేకపోతే మంట మీద? మేడం ఇది ఇవా మేడం, స్టవ్ మీద పెట్టొచ్చు మేడం. స్టవ్ మీద పెట్టొచ్చా? పగిలిపోలు లాంటివి నీట్ గానే ఉంటాయి. చూడండి, మీరు కూడా ఇంట్లో మట్టి కుండలతో వండుకోవచ్చు. స్టవ్ మీద ఏం పగిలిపోవట, ఎవరు భయపడవలసిన అవసరం లేదు. చాలా నీట్ గా వండుకొని మంచి టేస్ట్ ఉంటుందా? చికెన్ ఎట్లా ఉంటది ఇందులో? చాలా సూపర్ ఉంటుంది మేడం. ఇప్పుడు పాట్ బిర్యానీ ఫిష్ ఎట్లా వండుతారు మీరు బాను? మీ వైఫ్ ఎలా వండుతారు? మా వైఫ్ దీంట్లోనే మేడం, మట్టి పాత్రలు.
మీకు బాగా సపోర్ట్ గా ఉంటుందా హెల్త్? చాలా సపోర్ట్గా ఉంటుంది మేడం. ఓకే, సూపర్. మొత్తానికి నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఇది అగరబత్తి స్టాండ్ మేడం. ఓ సూపర్, మాకు కూడా పెట్టుకోవడానికి యూజ్ అయ్యేలానే ఉంది. దీనికి ఇలా హోల్స్ పెట్టాలి. ఓకే, మనకి ఎన్ని కావాలంటే అన్ని హోల్స్. 5 పెట్టుకుంటాం, మనం 3 పెట్టుకుంటాం కదా. సూపర్. ఇట్లా మేడం అగరబత్తి. ఓకే, దేవుడికి సంబంధించినటువంటిది కాబట్టి చాలా జాగ్రత్తగా పెడదాం. సో ఇప్పటిదాకైతే మీరు భానుచంద్ చేసినటువంటి కుండలు చూసారు, చాలా డిఫరెంట్గా చేశారు. బట్ మనం ఇంకా పెద్ద కుండ తీసుకోలేదు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద కుండ కూడా తీసుకుందాము. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దాదాపుగా అందరూ ప్లాస్టిక్ని ఎక్కువగానే యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటి చారిత్రకమైనటువంటివి చాలా వరకు పాతబడి అట్లనే పడేసినట్టుగా ఉంటున్నారు. కాబట్టి ఈ మట్టిలో మాణిక్యం వాళ్ళకి చాలా వరకు నేను తీసుకొచ్చినటువంటి మట్టిలో మాణిక్యం అన్నని సో మీరందరూ కంపల్సరీగా గుర్తించి, సో ప్రభుత్వం కూడా గుర్తించి వీళ్ళకి మంచి అవకాశాలు కల్పించవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజుల్లో మట్టి పాత్రలు వాడడం చాలా తగ్గిపోయింది. అలాగే కాలుష్యాన్ని కొంటూ ప్రజలు కాలుష్యం వినాశం వైపు పరిగెడుతున్నారు. డబ్బులు పెట్టి కాలుష్యాన్ని కొంటున్నారు. అలాగే మనం ప్లాస్టిక్ని తగ్గించాలి. పూర్వకాలంలో మట్టి పాత్రలు వాడడం వల్ల చాలా హెల్త్ పరంగా కానీ అన్ని విధాలా మంచిగా ఉండేది మనకు. మన తాతలు ముత్తాతలు అలాంటి మట్టిని మనం దూరం చేసుకుంటున్నాం ఈరోజు. అలాంటి మట్టి పాత్రలలో ఈరోజు వండుకోవడం జరిగితే కనీసం వాటర్ తాగితే దినచర్యల్లో మనిషి జీవన ఆధారంలో భాగంగా మట్టిని ఉపయోగించుకుంటే చాలా హెల్త్ కోసం చాలా బెనిఫిట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా బాణన్నకి సపోర్ట్ చేయండి. ఆయన ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. మీకు ఇంట్లో పెళ్ళిళ్ళు ఏదైనా కార్యక్రమాలను కూడా వీళ్ళ ఇంటికి వెళ్ళి మీరు కుండలు చేయించుకోండి. ఇదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.